ప్రైజ్ ద లార్డ్. ఈ రాత్రికాల ప్రార్థన సమయానికి మనం అందరం చేరుకున్నాము. మరి మనల్ని పగలంతా కూడా దేవుడు ఎంతగా కాపాడినాడు. మరి ఆయన మన రాకపోకలందు తోడుగా ఉండి నడిపించాడు. మన ఉద్యోగ జీవితాలలో మనల్ని జయప్రదంగా నడిపించి ఇంటికి తీసుకొని వచ్చాడు కదా. మరి మన పిల్లలను అందరూ కూడా స్కూళ్ళ నుంచి కాలేజెస్ నుంచి క్షేమంగా వచ్చి ఉన్నందుకు దేవునికి వందనములు. మన తండ్రి అయిన దేవుడు మనల్ని ప్రేమించి ఆయన మనల్ని ఎల్లప్పుడూ కాపాడుతూ కొనకక నిద్రపోక కాపాడుతూ నిరంతరము మన రాకపోకలందు తోడుగా ఉండి నడిపిస్తూ ఉన్నందువల్లనే మనం ఈ విధంగా క్షేమంగా ఉండగలుగుతున్నాము. మరి ఈ రాత్రికాలం మనం ధ్యానించుకోవడానికి దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానం ఏంటంటే 44వ కీర్తన 3వ వచనము. వారు తమ ఖడ్గం చేత దేశమును స్వాధీనపరచుకొనలేదు, వారి బాహువు వారికి జయం ఇయ్యలేదు. నీవు వారిని కటాక్షించితివి గనుక నీ దక్షిణహస్తమే, నీ బాహువే, నీ ముఖకాంతియే వారికి విజయము కలుగజేసెను. ఎంత గొప్ప సంగతి! నీ విషయంలో నా విషయంలో కూడా ఆయన బాహువే, ఆయన దక్షిణహస్తమే, ఆయన ముఖకాంతియే మనకు విజయం కలుగజేస్తుంది. ఎందుకంటే ఆయనకు మన పట్ల అంత కటాక్షం ఉన్నది. మరి ఆ కటాక్షం కలగడానికి మనం ఏం చేస్తున్నాం? మనం చేయగలిగింది ఏమీ లేదు. ఆయన పైన విశ్వాసం ఉంచి ఆయన పైన ఆధారపడితే చాలు. మరి నిన్నటి దినాన మనం ధ్యానించుకున్నట్లుగా పూర్వకాలంన మా పితరుల దినములలో నీవు చేసిన పనిని గురించి మేము చెవులార విని ఉన్నాము అని మరి కోరహు కుమారులు చేస్తున్నారు, దైవధ్యానం చేస్తున్నారు. మరి వారు విన్నారు, వారి పూర్వీకులకు దేవుడు చేసినటువంటి గొప్ప కార్యములను గురించి వారు విన్నారు. వారు తమ పిల్లలకు చెప్పారు. అందుకే ఈ పిల్లలు ఈ విధంగా మాట్లాడుతూ దేవుని స్తుతిస్తూ ఉన్నారు, దేవుని ఘనపరుస్తూ ఉన్నారు. మరి వారి పూర్వీకులు ఏ విధంగా విజయం పొందారంట అది కూడా వాళ్ళకు చెప్పారు. వాళ్ళు ఏమనంటే, మేము మా చేతిని మేము మా చేతిని ఉపయోగించలేదు, మా బాహువుతో మేమేం చేయలేదు, మరి మా ఖడ్గంతో మేమేం చేయలేదు, మా ఖడ్గం తీసి మేమేం స్వాధీనపరచుకోలేదు. కేవలము ఆయన కటాక్షం చేతనే దేవుడు మమ్మల్ని కటాక్షించాడు. కాబట్టి మరి మేము మా చేతులు ఉపయోగించలేదు, మా ఖడ్గం ఉపయోగించలేదు, కానీ మమ్మల్ని ఆయన కటాక్షించడం వల్లనే ఆయన తన దక్షిణహస్తం చాపాడు, తన బాహువు చాపాడు, తన ముఖకాంతిని మా పైన ప్రసరింపజేశాడు. ఆ విధంగా మేము విజయం పొందుకున్నామంతే అని చెప్తున్నారు. నిజమే కదా. మనము పాత నిబంధన కాలంలో అనేకమైన యుద్ధాలను గురించి చదువుతున్నాము. ప్రతి యుద్ధంలో కూడా దేవుని యొక్క కార్యమే ఉంది. దేవుడే వారి పక్షంగా యుద్ధం చేశాడు. ప్రతి ఒక్కరి యుద్ధము మీరు చూసినట్లయితే ఒక యుద్ధానికి అసలు పోలిక కూడా ఉండదు. అంత గొప్పగా దేవుడు ఒక ప్రత్యేకమైన రీతిలో ఒక్కొక్కసారి ఒక్కొక్క రకమైన రీతిలో ఆయన పని చేస్తూ వచ్చాడు. వారి పక్షంగా ఆయన పోరాడాడు, వారి పక్షంగా యుద్ధం చేశాడు. అందుకే మనం పాడుతూ ఉంటాం కదా, యుద్ధము యెహోవాదే అని. ఆయన మనకుండగా మనకేమీ భయం లేదు, ఆయన మనకు అండగా ఉంటాడు అని. నిజమే. మనము ఎప్పుడైతే ఆయన పైన ఆధారపడతామో, ఆయన పైన కంప్లీట్గా ఆధారపడాలి, ఆయన పైన పూర్తిగా విశ్వాసం ఉంచాలి. అప్పుడే మనము ఆ విధమైనటువంటి జయమును పొందుకోగలుగుతాము. లేకపోతే మనము మనుషుల మీద కొద్దిగా, ఇంకొకళ్ళ మీద కొద్దిగా ఆధారపడి మళ్ళీ దేవుణ్ణి అడిగితే మాత్రం అది అంత లాభం ఉండదు. మనుషులను నమ్ముకుంట కంటే యెహోవాను ఆశ్రయించటం మేలు, రాజులను నమ్ముకుంట కంటే యెహోవాను ఆశ్రయించటం మేలు. మరి నరుల ఖాళీ సత్తువలో కానీ, గుర్రముల ఖాళీ సత్తువలో కానీ మనకు ఆశ ఉండకూడదు. వాటిపైన మనము ఆధారపడకూడదు. దావీదు 20వ కీర్తనలో అంటాడు కదా, కొందరు రథములను బట్టి కొందరు గుర్రములను బట్టి అతిశయపడుదురు, మనమైతే మన దేవుడైన యెహోవా నామమును బట్టి అతిశయపడదాము. కనుక మనము అతిశయపడవలసింది మన దేవుని నామంలో, మనం అతిశయపడవలసింది ఆయన గొప్ప శక్తిలోనే. ఆయన దక్షిణహస్తము ఎంతో బలమైనది, ఆయన దక్షిణహస్తము సాహస కార్యములు చేయగలదు. కనుక ఆయన చాచిన బాహు మనతో ఉంటుంది. కాబట్టి మనము ఎంత ధైర్యంగా ఆయన పైన ఆధారపడితే చాలు, నిబ్బరంగా, నిశ్శబ్దంగా, మరి నిశ్చింతగా మనం జీవించగలుగుతాము. అలాంటి గొప్ప ఆదరణ మనకున్నది, ఆ గొప్ప ధైర్యం మనకున్నది, ఆ గొప్ప
నిశ్చింత మనకున్నది. మనము ఆయన పైన ఆధారపడదామా? మరి ఈ రేపటి దినాన మనం చేయవలసిన పనులన్నీ, లేకపోతే ఈ దినంలో మనము ఏమేమి సమస్యలు మనము ఎదుర్కొన్నామో ఆ సమస్యల గురించి ఇంకా రేపు కూడా పోరాడవలసి ఉన్నదేమో. మనం దేవుని పైన ఆధారపడదాం, దేవునికి సమస్తం చెప్పుకుందాం. దేవుడు మనకు తప్పకుండా విజయం ఇస్తాడు. మరి ప్రతి ఒక్కరు కూడా మరి ప్రార్థనలో పాల్గొంటుండగా మీ మీ సమస్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఎత్తి పట్టుకుంటే మనమందరూ కూడా ప్రార్థన చేద్దాం. మరి మన కుటుంబాలలో మనమంతా కూడా సంతోషకరమైనటువంటి కుటుంబ జీవితం కలిగి ఉండాలని దేవుడు ఎంతగానో కోరుతూ ఉన్నాడు. కాబట్టి మనము మన కుటుంబాలలో మరి ఎలాంటి మనస్పర్ధ లేకుండా మరి సహనం కలిగి, ఓర్పు కలిగి, ఒకరినొకరు సహించుకుంటూ ప్రేమ కలిగి వ్యవహరించడానికి దేవుడు మనకు కృప చూపించునుగాక. ప్రార్థిస్తామా? పరిశుద్ధుడా, గొప్ప దేవా, సర్వశక్తిమంతుడా, నీకు వందనములు, నీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాం నాయన. మా తండ్రి దేవా, నీవెంత గొప్ప దేవుడో ప్రభా. అవును తండ్రి, మా బాహువు మాకేమి చేయదు, మా యొక్క శక్తి యుక్తులు మాకేం చేయవు. మేము ఎవరైనా మనుషుల మీద ఆధారపడితే వారు కూడా ఏం చేయలేరు. కానీ నీవు మాత్రమే ప్రభా, నీవు మమ్మల్ని కటాక్షిస్తావు. మేము ఎప్పుడైతే నీపైన ఆధారపడతామో, నిన్ను నమ్ముకుంటామో, అప్పుడు నీవు మాపైన కటాక్షం ఉంచి మా పక్షంన మీరు వ్యాజ్యం ఆడతారు, మా పక్షంన మీరు పని చేస్తారు, మా పక్షంగా యుద్ధం ఆడతారు. అవును ప్రభా, మేము ఈ దినం ఏ సమస్యలు ఎదుర్కొంటున్నామో, ఏ పోరాటాలు మా ఎదుట ఉన్నాయో, రేపటి దినాన మేమేం ఎదుర్కోవాల్సి ఉన్నదో వాటన్నిటిని బట్టి నీ సన్నిధిలో మొరపెట్టుకుంటున్నాం నాయన. ప్రతి ఒక్కరి జీవితంలో ఏ సమస్యలు ఉన్నప్పటికీ కూడా ఆ సమస్యలన్నీ కూడా నీ సన్నిధిలో మొరపెట్టుకుంటున్నాము ప్రభా. ఆ సమస్యలన్నిటికీ కూడా మీరు మా పక్షంగా, ప్రతి ఒక్కరి పక్షంగా యుద్ధం చేసి మా తండ్రి ప్రతి ఒక్కరి సమస్యను కూడా తీర్చమని ప్రార్థిస్తున్నాము తండ్రి. ప్రభా, మీరు గొప్ప దేవుడు, ప్రేమ కలిగిన దేవుడు. మా తండ్రి, ఎంతమంది అయితేనైనా మరి వర్క్ ప్లేస్లో ఒక అప్రెషన్కు గురవుతున్నారో, అవమానాలకు గురవుతున్నారో, నిందించబడుతున్నారో, లేకపోతే తక్కువగా చూడబడుతున్నారో, అణచివేతకు గురి అవుతుంటుండగా ప్రభా, లాంటి వారిని మీరు కనికరించమని, వారి యొక్క జీవితాలలో జరగవలసిన గొప్ప కార్యాన్ని ఈ రాత్రి కాలంలో జరిగించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. ఎవరికైతే ప్రమోషన్లు రావాల్సి ఉండి అడ్డుగా ఏదో అడ్డు జరుగుతున్నదేమో, ఏ శక్తులు అడ్డుకుంటున్నాయో, ఏ నామములో ప్రభా మీ యొక్క బలమైన బాహు చాపండి తండ్రి. సమస్తమును బాగు చేసి నాయన ఒక్క నిమిషంలో మీరు చేయగలరు మా తండ్రి. ఆ విధంగా చేసి వారికి నాయన విడుదలనిచ్చి తప్పకుండా వారు కోరుకున్నటువంటి ప్రమోషన్ అనుగ్రహించము తండ్రి. మరి ట్రాన్స్ఫర్లు అడుగుతున్నటువంటి వారికి ట్రాన్స్ఫర్లు అనుగ్రహించండి. ఉద్యోగాలు లేని వారికి నైనా మరి ఎంతమంది అయితే నైనా ఉద్యోగాలకు అర్హులయ్యిండి కూడా మరి ఉద్యోగాలు పొందుకోలేక ఎంత సఫర్ అవుతున్నారో, సమస్యలతో బాధపడుతున్నారు. ఆ సమస్యలన్నీ తీర్చండి ప్రభా. వారికి మీ యొక్క సహాయం అనుగ్రహించి తప్పకుండా ఉద్యోగాలు అనుగ్రహించండి నాయన. మా వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి తప్పకుండా వారి ప్రయత్నం సఫలం చేయమని వేడుకొంచున్నాను నాయన. మా తండ్రి దేవా, మరి సంతానం కొరకు నీ వైపు చూస్తున్నటువంటి వాళ్ళని మీరు దీవించి ప్రభా, వారిని మీద మీ యొక్క పునరుత్థాన శక్తిని వారిలో నింపి నాయన వారికి చక్కటి సంతానం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము మా ప్రభా. ఎంతమంది అయితే ఏదైనా ఉద్యోగాలు పొందుకున్నారో వారిని బట్టి నీకు వేలాది స్తోత్రములు. వివాహ సంబంధం కుదిరిన వారిని బట్టి నీకు స్తోత్రములు తండ్రి. వారు చేస్తున్న ప్రయత్నాలన్నీ కూడా చక్కగా సఫలం చేయమని ప్రార్థిస్తున్నాం నాయన. మా ప్రభా తండ్రి, గొప్ప దేవుడవు నాయన, నీవే కనికరంతో సహాయం చేసి ప్రతి ఒక్కరిని కూడా సంతోషంతో నింపమని, కృతజ్ఞత కలిగి ప్రతి ఒక్కరు కూడా సంతోషకరమైన జీవితం జీవించడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం నాయన. ప్రతి కుటుంబంలో సంతోషం అనుగ్రహించండి, సమాధానం అనుగ్రహించండి, మనస్పర్ధలను తొలగించమని ప్రార్థిస్తున్నాం నాయన. మా ప్రభా తండ్రి, ఎవరెవరైతే గర్భిణీ స్త్రీలు ఉన్నారో వారందరినీ దీవించండి. ఈ రాత్రికాల సమయంలో ఎవరైతే ప్రసవ సమయంలో ఉన్నారో వారికి అందరికీ తప్పకుండా మరి చక్కటి ఆరోగ్యకరమైన శిశువును అనుగ్రహించండి, సుఖమైన ప్రసవము అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము. కుటుంబాలలో ఉన్నటువంటి సమస్యలన్నింటినీ కూడా తొలగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మా ప్రభా తండ్రి, మరి అనుకోకుండా ఆకస్మికంగా అనారోగ్యానికి గురైన వారు, ఆకస్మిక ప్రమాదములకు గురైన వారిని మీరు దీవించండి ప్రభానైనా. వారికి తగిన సహాయము త్వరగా ట్రీట్మెంట్ అనుగ్రహించమని వేడుకుంటున్నాం. వారికి సహాయకులుగా పనిచేసిన ప్రతి ఒక్కరిని కూడా దీవించండి మా తండ్రి దేవా. కుటుంబ సభ్యులను మీరు ఆదరించండి మా తండ్రి. వారికి త్వరగా నాయన ట్రీట్మెంట్ దొరికి వారు క్షేమంగా ఇంట్లోకి చేరినట్లుగా కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మా ప్రభా తండ్రి, మరి
అనారోగ్యంతో ఎంతో కాలంగా మరి హాస్పిటల్స్లో ఉన్నటువంటి వారిని, పడకలలో ఇళ్లలో ఉన్నటువంటి వాళ్ళని మీరు దీవించండి ప్రభా. వారిని లేవనెత్తమని ప్రార్థిస్తున్నాం ప్రభా. ఎంతమంది అయితే క్రిటికల్ కండిషన్స్లో ఉన్నారో, ఎంతమంది అయితే నాయన మరి ఐసీలో ఉన్నారో, వారందరినీ కూడా మీరు కనికరించి లేవనెత్తండి ప్రభా. మీ బాహువు చాచమని ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రభా. మీ బలమైన బాహువు వారి పట్ల చాచి నాయన వారిని ముట్టండి, వారిని స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాం ప్రభా. నీ కటాక్షము వారిపైన ఉంచమని ప్రార్థిస్తున్నాం నాయన మా తండ్రి. మరి డాక్టర్లకు మంచి జ్ఞానం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. ఈ రాత్రి వేళ డ్యూటీలు చేస్తున్నటువంటి డాక్టర్లను, నర్సులను దీవించి వారికి అందరికీ కావాల్సిన సహనమును అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి మా ప్రభా. నాయన నీ యొక్క పని చేస్తున్నటువంటి వారందరినీ కూడా మీరు కనికరించండి ప్రభా. మరి వారికి ప్రేమగా, ఆదరణగా ప్రతి ఒక్కరిని చూసుకొని కృపను దయచేయమని వేడుకొంచున్నాము మా తండ్రి. ఈ రాత్రి వేళ డ్యూటీలు చేస్తున్నటువంటి సైనికులను ఆశ్రయించండి ప్రభా. మరి ఇంకా అనేకమైన ఇతర డిపార్ట్మెంట్స్లో ఎవరెవరైతే నైట్ డ్యూటీస్ చేసిన వారందరినీ మీరు దీవించి వారికి మీ కాపుదలను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము. రాత్రి వేళ ప్రయాణాలు చేస్తున్నటువంటి ప్రతి ఒక్కరిని క్షేమంగా వారి గమ్యస్థానం చేర్చండి ఆయన. ఎంతమంది అయితే నాయన మరి డ్రైవింగ్ చేస్తున్నారో వారికి అప్రమత్తతను అనుగ్రహించండి. క్షేమంగా వారి ప్రయాణంలో మీరు తోడుగా ఉండమని ప్రార్థిస్తున్నాం దేవా తండ్రి. ఎంతమంది అయితే నాయన నిరాధారులు, నిరాశ్రయులుగా ఉంటున్నారో ప్రభా, వారికి అందరికీ మీ కాపుదలను అనుగ్రహించండి, మీ సహాయం అనుగ్రహించండి ప్రభా. మరి వృద్ధులను, చిన్నారులను, అనాథలను, దిక్కులేని వారిని ప్రభా, మరి ఒంటరి తల్లులను, ఒంటరి మహిళలను మీరు కనికరించమని కాపాడమని ప్రార్థిస్తున్నాం. శ్రమను అనుభవిస్తున్నటువంటి వాళ్ళను ప్రభా, అన్యాయము, అక్రమము అనుభవిస్తూ ఎంత శ్రమపడుతూ దుఃఖపడుతూ ఉన్నారో అలాంటి వాళ్ళందరినీ మీరు దర్శించండి నాయన తండ్రి. మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రభా. నీవు దయగల దేవుడు నాయన, కటాక్షం ఉంచండి తండ్రి ప్రభా. మరి నీ బిడ్డలు అన్యాయంగా మరి బాధపడుతూ ఉండడం మీకు ఇష్టం కాదు కదా మా తండ్రి. మీరు న్యాయవంతుడైన దేవుడు తండ్రి. తల్లి లేని వారికి తండ్రిగాను, తండ్రి లేని వారికి తండ్రిగాను, మరి దిక్కు లేని వారికి మీరే దేవుడుగాను ఉంటున్నటువంటి దేవుడు మా ప్రభానైనా. మీరు ఎంతగానో కటాక్షించే దేవుడు. మీ దక్షిణ హస్తము, మీ బాహువు, మీ ముఖకాంతి వారి పట్ల చూపించి నాయన ప్రభా వారికి విజయం దయచేయమని ప్రార్థిస్తున్నాము. వారికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. వారికి నెమ్మదిని, ఉపశమనం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి మా తండ్రి దేవ. సహాయం చేయవారిని వారికి లేవనెత్తమండి ప్రభా. నేను మీరు మీ పక్షంగా వారి పక్షంగా మీరు యుద్ధం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రభా. మరి పేదలు, దిక్కులేని వారు తండ్రి, పోరాటం చేయలేనటువంటి భయంకర స్థితులలో, బీద స్థితిలో ఉన్నటువంటి వాళ్ళని ప్రభా మీరు కనికరించమని ప్రార్థిస్తున్నాం నాయన మా తండ్రి దేవ. అప్పుల బాధలో, ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్న వాళ్ళను లేవనెత్తండి, వారికి తగిన సహాయం అనుగ్రహించండి. ఎంతమంది అయితే బిజినెస్లో లాస్ వచ్చి నీ వైపుని చూస్తున్నారు మా తండ్రి దేవ, మరి కృంగి ఉన్నారు నాయన ప్రభా, వాళ్ళని లేవనెత్తండి ప్రభా. పునరుద్ధరించండి, వారు కృంగిపోకుండా కాపాడండి. కృంగి ఉన్న ప్రతి ఒక్కరిని లేవనెత్తండి ప్రభా. వారు తప్పకుండా నాయన తమ జీవితంలో గతంలో దేవుడు చేసిన ప్రతి మేలును కూడా జ్ఞాపకం చేసుకొని, నీవు చేసిన మేలులను వారు జ్ఞాపకం చేసుకొని నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ నీపైన ఆధారపడడానికి వారికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. తండ్రి నీ గొప్ప కృపచేతనైనా వారు నిత్యము మరి విజయం పొందగలరు మా ప్రభానైనా. ఒకవేళ ఆలస్యమైనప్పటికీ తండ్రి మీరు తప్పకుండా విజయం ఇస్తారనే నమ్మకంతో, విశ్వాసంతో వారి నీపైన ఆధారపడేటట్లుగా కృప చూపించమని వేడుకొంచున్నాం నాయన మా ప్రభా తండ్రి. నీకే వందనములు, నీకే స్తోత్రం చెల్లించుకుంటున్నాం తండ్రి మా తండ్రి. పూర్ణ రక్షణ కలుగజేయి వాడవు నీవే ప్రభా. నాయన మా తల్లిదండ్రులు మాకు చెప్పి ఉంటారు కదా, మా జీవితాలలో నీవు చేసిన అనేక మేలులను మేము ఎన్ని అనుభవించామో అవన్నీ కూడా జ్ఞాపకం చేసుకొని నీకు స్తుతులు చెల్లించడానికి సహాయం చేయండి. ఎంతమందికి అయితే రక్షణ లేదో వారందరికీ రక్షణ దయచేయండి ప్రభా. ప్రతి ఒక్కరూ నీ వైపుకు తిరుగునట్లుగా, ప్రతి ఒక్కరూ నిన్ను తెలుసుకున్నట్లుగా ప్రభా వారి హృదయాలను తెరవండి. వారు మనోనేత్రాలను తెరిచి నాయన వారు నిన్ను అంగీకరించినట్లుగా ప్రభా, నీ సిలువ విలువను వారు తెలుసుకున్నట్లుగా మీరు కృప చూపించమని ప్రార్థిస్తున్నాము. వ్యసనములకు గురై ఎంత బాధపడుతున్నారు ప్రభా, బయటపడలేకనైనా ఎంతో కష్టపడుతున్నారు. సాతాను శక్తులను యేసు నామములో లయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా. వారికి విడుదలను యేసు నామములో మరి దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. సమయంలో ఎంతమంది అయితే ఆ బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నారో ప్రభా, మరి
బంధువులైనా, రక్త సంబంధికులైన, స్నేహితులైన అలాంటి వారి కొరకు ప్రార్థిస్తున్న ప్రతి ఒక్కరిని ప్రభా మీ యొక్క ఆదరణతో నింపమని ప్రార్థిస్తున్నాం. తండ్రి నిశ్చయత దయచేసి సంపూర్ణంగా సంతోషంగా వారు ఎదురు చూసే కృపను దయచేయండి. కనిపెట్టి ఉండడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రభా మేము మరి రేపటి దినాన ఏమేం చేయవలనో అవన్నీ కూడా మీ పైన ఆధారపడుతున్నాము, మీకు అప్పగిస్తున్నాం నాయన. రేపు మేము మాట్లాడవలసిన మాటలైనా, మేము చేయవలసిన పనులైనా, మా ఎదుట ఉన్నటువంటి ప్రాజెక్ట్స్ అయినా తండ్రి మేము చక్కగా జయప్రదంగా చేయడానికి నీ బాహు చాచి మాకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా ప్రభా ఈ రాత్రి మేము నిద్రించబోతుండగా మీరు మాకు తోడై ఉండండి. మా శరీరములను, ప్రాణములను, ఆత్మలను నీ చేతులకు అప్పగించుకుంటున్నాం నాయన. మా తండ్రి దేవా మా మా మాకు రాత్రి వేళ ఎలాంటి భయములు కలగవని మీరు వాగ్దానం ఇచ్చి ఉన్నారు. మా తండ్రి ఏ తెగులు మీ గుడారం సమీపించదని మీరు వాగ్దానం ఇచ్చినందుకు నీకు స్తోత్రములు. నీ దూతలు మాకు కాపుదలుగా ఉంటున్నందుకు నీకు వందనం చెల్లించుకుంటున్నాం ప్రభా. మా తండ్రి మమ్మల్ని మేము నీ చేతులకు అప్పగించుకుంటున్నాం. రాత్రి వేళ ఎలాంటి ఆకస్మిక ప్రమాదములు కానీ, అనారోగ్యములు కానీ కలగకుండా కాపాడండి. దుష్ట స్వప్నాలు కలగకుండా, దొంగ భయాలు లేకుండా ప్రభా మరి ఎలాంటి విషపురుగు కాట్ల వల్ల కానీ మాకు భయం లేకుండా మమ్మల్ని కాపాడండి తండ్రి. ప్రభానైనా రాత్రి అంతా కూడా మంచి నిద్రను, రెస్ట్ను అనుగ్రహించండి. పడకలపై పరుండినైనా మేము నీ వాక్యంను ధ్యానించుకోవడానికి సహాయం చేయండి తండ్రి దేవా. ఉదయకాలంలో సజీవంగా, ఆరోగ్యంగా లేచి నిన్ను స్తుతించి ఆ తర్వాత మా పనులకు మేము వెళ్ళడానికి కృప దయచేయమని ఈ ప్రార్థన మా ప్రభువును, మా ప్రియరక్షకుడునైనా యేసుక్రీస్తు అత్యంత శక్తిగల ఉన్నతమైన నామంలో అడిగి పొంది ఉన్నామని నమ్ముతూ నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. ఆమెన్. ఆమెన్.